హలో, వెల్కమ్ టు ఆర్ట్ క్యాంప్ క్లాసెస్ ట్రైనింగ్ క్లాసెస్. ఇందులో ఫస్ట్ మనం ఆర్ట్ క్యాంప్ ట్రైనింగ్లో క్లాస్ 1లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే, ఒక కస్టమర్ డోర్ తెచ్చినప్పుడు అతని డోర్లో మనం ఏ విధంగా డిజైన్ సెట్ చేస్తాము అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మనకు రమేష్ అనే కస్టమర్ ఒక డోర్ తెచ్చినట్టయితే అతను ఆ డోర్ డబుల్ డోర్ అండ్ అతను DDR1 సెలెక్ట్ చేసినట్టయితే మనం దానిలో ఏ విధంగా సెట్ చేస్తామో చూస్తున్నాం. ఇప్పుడు దీనిలో అతని డోర్ యొక్క టాప్ వచ్చేసి మెజర్మెంట్స్ ఎంఎంస్లో మనం తీసుకున్నట్టయితే 800 ఇంటూ 220 mm విడ్త్, 800 mm హైట్ అండ్ 220 mm విడ్త్ రెక్టాంగిల్గా ఉన్నట్టయితే మనం దానిలో డిజైన్ ఏ విధంగా సెట్ చేస్తామో చూస్తాము. ఇప్పుడు దాని గురించి దానికి మనం ఫస్ట్ ఇప్పుడు ఆర్ట్ క్యాంప్ ప్రో 8.1ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్లో మనం డిజైన్ చేయబోతున్నాం. ఇప్పుడు ఓపెన్ అయిన ఈ విండోలో మనం న్యూ మోడల్ను క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి క్రియేట్ న్యూ మోడల్ను సెలెక్ట్ చేసుకుంటున్నాము. క్రియేట్ న్యూ మోడల్. ఇందులో యాజ్ యూజువల్గా మనం హైట్ 800 mm అనుకున్నాము, అలాగే విడ్త్ 220 mm అనుకున్నాము. అవింటిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇది ఆరిజిన్ అంటే పని స్టార్ట్ కావడానికి ఒక స్టార్టింగ్ పాయింట్. ఈ ఆరిజిన్ను మనం ఒక చెక్కలో లేదా ఆ ఆబ్జెక్ట్లో 5 చోట్ల మనం ఎక్కడైనా ఆరిజిన్ చేయడానికి అవకాశం ఉంది. ఇందులో ఏంటంటే 4 కార్నర్స్ లేదా సెంటర్లో. సహజంగా ఏం జరుగుతుందంటే ప్రతి కస్టమర్ మనకి ఎప్పుడు రెక్టాంగిల్ తేడు కాబట్టి మనం సెంటర్ ఆరిజిన్ కనుక చేసుకున్నట్టయితే అది మనకు కన్వీనియంట్గా ఉంటుంది. సెంటర్ ఆరిజిన్ మనం చేసుకున్నాము. సెంటర్లో క్లిక్ చేయడం ద్వారా సెంటర్ ఆరిజిన్ అవుతుంది. ఆ తర్వాత రిజల్యూషన్ వచ్చేసి హైలో ఉండేటట్టుగా, ఎందుకంటే మనం చేయబోయే డిజైన్ యొక్క క్లారిటీ ఎక్కువ ఉంటే మనకు అవుట్పుట్ కూడా అంతే బాగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిజల్యూషన్ మనం హైలో పెడుతున్నాము. ఎప్పుడు కూడా ఈ స్లైడర్ బార్ను చివరికి లాగితే హై అవుతుంది. దాని తర్వాత యూనిట్స్ వచ్చేసి మనం ఎంఎంస్లో మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంఎంస్ ఉంచాలి. ఆ తర్వాత ఓకే. ఓపెన్ అయిన విండోలో మనం మ్యాక్సిమైజ్ చేసుకొని ఇప్పుడు ఈ 800/220 ఏదైతే ఉందో దీనికి మనం ఒక అవుట్లైన్ను క్రియేట్ చేయడం ద్వారా దీన్ని సెపరేట్ చేస్తాము. దానికోసం మనకి ఏంటంటే ఇక్కడ ఈ వెక్టర్ ఎడిటింగ్ అనే ఈ బాక్స్లో రెక్టాంగిల్ క్రియేషన్ ద్వారా క్రియేట్ రెక్టాంగిల్ ఈ టూల్ ద్వారా మనం ఒక రెక్టాంగిల్ను క్రియేట్ చేద్దాము. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకు రెక్టాంగిల్ ఉంది, తర్వాత స్క్వేర్ ఉంది. మనకు రెక్టాంగిల్ కావాలి కాబట్టి మనం రెక్టాంగిల్ను క్లిక్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇంతకుముందు క్రియేట్ న్యూ మోడల్లో ఫస్ట్ హైట్ ఎంటర్ చేసాము, తర్వాత విడ్త్ ఎంటర్ చేసాము. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ విడ్త్ వచ్చింది, ఆ తర్వాత హైట్ వచ్చింది. మన విడ్త్ 220, అలాగే హైట్ వచ్చేసి 800. ఇది వచ్చేసి మనం ఈ రెక్టాంగిల్ను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రివ్యూ చూడాలనుకుంటే ప్రివ్యూ నొక్కండి, లేదా క్రియేట్ అండ్ క్లోజ్ డైరెక్ట్గా. ఇప్పుడు మనం ఏదైతే 800/220 ఉందో దీనికి ఒక అవుట్లైన్ అనేది క్రియేట్ చేయబడింది. ఫస్ట్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ బీడింగ్ చేసి బీడింగ్ లోపల డిజైన్ పెడతాము. సో బీడింగ్ చేయాలంటే మనకు దీనికి బీడింగ్ అనేది 4 పక్కల సమానంగా కనిపించాలి. కాబట్టి ఎంత వెడల్పు బీడింగ్ అయితే మనం చేద్దామని అనుకుంటున్నామో అంత వెడల్పు స్పేస్ క్రియేట్ కావడానికి మనకు ఇంకొక రెక్టాంగిల్ అవసరం ఉంది. సో ఆ రెక్టాంగిల్ను నేను 10 mm విడ్త్ బీడింగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇది ఈ రెక్టాంగిల్లో ఉన్న అన్ని భుజాలకు సమానంగా ఇన్సైడ్ 10 mm ఉండాలి. సో దాని గురించి మనకి ఇక్కడ ఇదే వెక్టర్ ఎడిటింగ్లో ఇంకొక టూల్ ఉంది, ఆఫ్సెట్ వెక్టర్ ఆర్ వెక్టర్స్. ఓకే, ఈ ఆఫ్సెట్ వెక్టర్ లేదా వెక్టర్స్ ద్వారా మనం అన్ని భుజాలకు సమానమైన దూరంలో లేదా మనం కోరుకున్న భుజానికి సమానమైన దూరంలో ఇంకొక భుజాన్ని ఏర్పరచవచ్చు. అది ఇన్సైడ్ అవుట్ సైడ్ ఏ విధంగా అనేది మనం చూద్దాం. ఇప్పుడు దీని గురించి ఫస్ట్ ఏదైతే వెక్టర్ నుంచి మనం ఇన్సైడ్ ఆఫ్సెట్ వేద్దామని అనుకుంటున్నామో ఫస్ట్ ఆ వెక్టర్ను సెలెక్షన్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆఫ్సెట్ వెక్టర్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి మనకు ఆఫ్సెట్ డిస్టెన్స్ వచ్చింది. ఈ ఆఫ్సెట్ డిస్టెన్స్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ 10 mm కావచ్చు, 12 mm కావచ్చు, లేదా 8 mm కావచ్చు, ఎంతైనా కావచ్చు. అంత ఎంఎంను ఇన్సైడ్ ఆర్ అంత ఎంఎంను ఫస్ట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. నేను 10 mm అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను 10 mm ఎంటర్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వెక్టర్కు అవుట్ సైడా, ఇన్సైడా లేదా బోత్ సైడ్సా, అంటే బయట వైపు మీకు ఇంకొక వెక్టర్ కావాలా, లేదా లోపల వైపు కావాలా, లేదా రెండు వైపులా కావాలా అని అడుగుతుంది మనల్ని. ఇక్కడ మనకి ఇన్సైడ్ కావాలి కాబట్టి మనం ఇన్సైడ్ను క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్సైడ్ను క్లిక్ చేసిన తర్వాత ఇది
షార్ప్గా ఉండాలి. షార్ప్గా ఉంటే మనకు వర్క్ 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ షార్ప్ యొక్క ఆఫ్సెట్ డిస్టెన్స్ కూడా మ్యాక్సిమం 100% ఉంటుంది కాబట్టి ఇది 100%. ఆ తర్వాత ఆఫ్సెట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇంకొక వెక్టర్ క్రియేట్ అవుతుంది. దీనికి అన్ని వైపులా సమానంగా 10 mm దూరంగా ఇన్సైడ్ ఒక వెక్టర్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ఈ డైలర్ బాక్స్ను క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు బీడింగ్ కోసం స్పేస్ క్రియేట్ అయింది. ఈ బీడింగ్ కోసం మనం క్రియేట్ చేసుకున్న స్పేస్ లోపల డిజైన్ని సెట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ డిజైన్ ఏ విధంగా సెట్ చేద్దామనేది ఇప్పుడు చూద్దాము. దీన్ని సెట్ చేయడానికన్నా ముందు ఇది 2D వెక్టర్ విజిబిలిటీ మోడ్లో ఉంది. దీనిని మనం 3D మోడ్లో, మనం 2Dలో కూడా 3D ప్రివ్యూ చూడడానికి ఇక్కడ మనకు గ్రే స్కేల్ వ్యూ అనే టూల్ ఉంది. ఈ టూల్ను క్లిక్ చేయడం ద్వారా మనం 2Dలో కూడా 3D యొక్క ప్రివ్యూను మనం చూడడానికి వీలవుతుంది. దానికోసమని నేను దీన్ని ఈ గ్రే స్కేల్ మోడ్లో పెట్టాను. పెట్టిన తర్వాత మనం ఇప్పుడు దీనిలో రిలీఫ్ లోడ్ చేయాలి. ఈ రిలీఫ్ లోడ్ చేయడానికి మనకి ఇక్కడ రిలీఫ్ ఆపరేషన్స్ అనే ఈ బాక్స్లో ఉన్న లోడ్ రిలీఫ్ అనే ఈ టూల్ ద్వారా మనం రిలీఫ్ని లోడ్ చేస్తాము. లోడ్ రిలీఫ్ క్లిక్ చేయగానే మనకు ఏ రిలీఫ్ కావాలో సెలెక్షన్ కోసం మనకి ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో నుంచి నాకు టాప్ 1 కావాలి. నేను టాప్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అన్న తర్వాత మనకి ఇక్కడ పేస్టింగ్ అండ్ ఓకే. క్యాలిక్యులేటింగ్ అయిపోగానే ఈ బాక్స్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ యొక్క పై భాగాన్ని పట్టుకొని పక్కకు పెట్టి దీనిని ఎక్కడుందో చూడాలి. అది ఎక్కడైనా మనం డిఫాల్ట్గా ఎక్కడైనా లోడ్ అవ్వచ్చు. అది ఓపెన్ అయిన దీనిని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ద్వారా సెలెక్ట్ చేసుకొని F9 ప్రెస్ చేయాలి. ఈ F9 ప్రెస్ చేయడం ద్వారా ఇప్పుడు ఏదైతే మన మోడల్ ఉందో ఆ మోడల్లో 4 పక్కల సమానంగా మన మోడల్లో ఫిట్ అవుతుందన్నమాట. దానికోసం అని చెప్పేసి మనం F9 క్లిక్ చేస్తాము. F9 క్లిక్ చేయగానే మన మోడల్లో సెంటర్కి వచ్చేసింది. అది వచ్చిన తర్వాత ఫిట్ టు విండో మనం చూసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఉన్న సైజు కన్నా ఇది కొంచెం చిన్నగా ఉంది. నాకు ఈ వెక్టర్ వరకు రిలీఫ్ ఉన్నట్టయితే బాగుంటుందని నా ఉద్దేశం. బట్ ఏంటంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి దీనిని సెలెక్షన్ ఏదైతే మనం లోడ్ రిలీఫ్ చేశామో ఆ రిలీఫ్ను సెలెక్ట్ చేసుకొని స్కేల్, ఇదే డైలర్ బాక్స్లో ఉన్న ఈ స్కేల్ అనే టూల్ ద్వారా మనం దీనిని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని పెంచబోతున్నాను. ఈ స్లైడింగ్ బార్ను ప్లస్ వైపు లాగడం ద్వారా పెరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, మనం ప్లస్ వైపు లాగినప్పుడు ఇది ఎంతవరకు పెరిగింది అనేది ఒక బర్లుగా మనకు ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఏదైతే వైలెట్ కలర్లో ఉందో ఇది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్న రిలీఫ్. ఇది ఎక్కువైపోయింది కాబట్టి ఏంటంటే నేను తగ్గిస్తున్నాను దీన్ని. ఇంకా ఇది తక్కువైపోయింది. జస్ట్ మళ్ళీ ఇంకొంచెం పెంచాలనుకుంటున్నాను. లేదా ఇక్కడ న్యూమరిక్ ద్వారా కూడా పెంచవచ్చు. ఇక్కడ 2 చేసి అప్లై అంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాము. సో ఓకే, ఆల్మోస్ట్ ఆల్ హైట్లో ఫిట్ అయిపోయింది. అలాగే విడ్త్లో కూడా ఫిట్ అయిందా ఫిట్ అవ్వలేదా చూస్తున్నాను. హైట్ అండ్ విడ్త్లో ఫిట్ అయింది అని అనిపించిన తర్వాత ఓకే, హైట్ అండ్ విడ్త్లో సరిపోయింది అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సైజులోకి వెళ్ళాలి. మళ్ళీ సైజు క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఏదైతే విడ్త్ అంటే ఎక్స్ అనుకుంటున్నామో అది పెరిగింది. ఎట్ ద సేమ్ టైం లెంత్ లేదా హైట్ అని వై అని అనుకుంటున్నామో అది పెరిగింది. ఎట్ ద సేమ్ టైం జెడ్ రేంజ్ కూడా పెరిగింది. ఈ జెడ్ రేంజ్ అనేది కస్టమర్ యొక్క వుడ్ యొక్క థిక్నెస్ని బట్టి లేదా మనం ఇవ్వబోతున్న జాబ్ యొక్క డీటెయిల్ని బట్టి జెడ్ రేంజ్ అనేది మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. దీనిని నేను 10 mm చేద్దాం అనుకుంటున్నాను. బట్ 10.1994 ఇలా వచ్చింది. నాకు వద్దు, ఇది 10 ఎగ్జాక్ట్లీ కావాలని అనుకుంటున్నాను. 10 చేశాను. 10 చేసిన తర్వాత మళ్ళీ కూడా అప్లై క్లిక్ చేయాలి. ఓకే, అప్లై క్లిక్ చేయడానికన్నా ముందు దీన్ని సెలెక్షన్లో ఉంచుకొని దీన్ని 10 పెట్టేసి అప్లై క్లిక్ చేశాము. ఆ తర్వాత సరిపోయి మనకు అనుకున్న ప్రాపర్టీస్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ అయిపోయిన తర్వాత ఈ డైలర్ బాక్స్ను క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు 2Dలో కూడా 3D ప్రాపర్టీస్ అప్పీర్ అవుతున్నాయి. మనకు ఇందులో చూడండి, అత్యధికంగా బ్లాక్గా ఉన్న ప్రాంతం లోతుగా ఉంటుంది. అత్యంత బ్రైట్గా లేదా వైట్గా ఉన్న ప్రాంతం హైయెస్ట్ ప్రాంతం. ఇప్పుడు మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో ఇక్కడ కింద దాని యొక్క వాల్యూస్ అనేవి ఇక్కడ
క్లియర్గా కనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి జెడ్ వచ్చేసి 8.649 అలా, ఇక్కడ వచ్చేసి 0.286 అలా మనకు తెలిసిపోతుంది. సో లోయెస్ట్ ఏది ఉంది, హైయెస్ట్ ఏది ఉందని. దీన్ని ఇంకా మనం క్లియర్గా చూడాలని అనుకున్నట్టయితే 3D వ్యూ, ఈ 3D వ్యూ క్లిక్ చేయడం ద్వారా కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు 3D వ్యూలో లో డీటెయిల్లో ఉన్నట్టయితే ఇమేజ్ అనేది త్వరగా ఓపెన్ అవుతుంది. దీన్ని మనం మీడియం లేదా హై డీటెయిల్లో కూడా పెట్టొచ్చు. హై డీటెయిల్లో పెట్టినట్టయితే ఇమేజ్ ఓపెన్ కావడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. బట్ లో డీటెయిల్లో ఉంచుదాం దీన్ని. ఇప్పుడు చూడండి దీన్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఈ విధంగా దీన్ని మనం ఎక్కడ ఎలా ఉంది ఏంటి, మనకు ఆకు ఎలా, అంటే మనం ఏవైతే దీన్ని డిజైన్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయో అవి ఏ విధంగా వచ్చాయో మనకి ఇందులో తెలుస్తుంది. దీనిని మనం ఎటువైపు అంటే అటువైపు మౌల్డ్ చేసుకోవచ్చు లేదా మూవ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకు XYZ అనే టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ యొక్క ఉపయోగం ఏంటంటే ఇది ఇక్కడ ఏ యొక్క డైరెక్షన్లో ఉన్నా కూడా మనం ఎక్స్ అనే ఈ బటన్ని క్లిక్ చేయగానే ఎక్స్ యాక్సిస్ నుండి మనం చూసినట్టయితే ఇది ఏ విధంగా కనిపిస్తుందో మనకి ఇక్కడ అప్పీర్ అవుతుంది. చూడండి ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేయగానే ఈ విధంగా అప్పీర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ వై యాక్సిస్ క్లిక్ చేయగానే వై యాక్సిస్ నుండి కనుక మనం దీన్ని చూసినట్టయితే ఏ విధంగా మనకు కనిపిస్తుందో ఆ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ జెడ్ యాక్సిస్ కనుక క్లిక్ చేసినట్టయితే మనం స్ట్రైట్గా మనకు మన ఎదురుగా ఉన్నట్టయితే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. ఇంకా మీకు ఏమైనా మార్పులు చేర్పులు కావాలి అని అనుకున్నట్టయితే ఈ రిలీఫ్ను తీసేసి మళ్ళీ లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనం ఒకటి మిస్ అయ్యాము, ఏదైతే బీడింగ్ మనం డెవలప్ చేద్దామని అనుకున్నామో బీడింగ్ అనేది డిఫాల్ట్గా ఇందులో లోడ్ అవ్వలేదు. సో ఏంటంటే ఇప్పుడు మనం బీడింగ్ను డెవలప్ చేద్దాము. బీడింగ్ను డెవలప్ చేయడానికి ఫస్ట్ ఏవైతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మనం బీడింగ్ కావాలి అని అనుకుంటున్నామో ఆ వెక్టర్స్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక వెక్టర్ని సెలెక్ట్ చేసుకొని సెకండ్ వెక్టర్ని షిఫ్ట్ తోటి సెలెక్ట్ చేసినట్టయితే ఆ రెండు వెక్టర్స్ మనకు సెలెక్షన్ అవుతాయి. ఈ రెండు వెక్టర్స్ సెలెక్షన్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని F12 అనే షార్ట్ కట్ ద్వారా లేదా రైట్ క్లిక్ ఇచ్చి షేప్ ఎడిటర్ ద్వారా షేప్ ఎడిటర్, ఈ విధంగా మనం ఈ షేప్ ఎడిటర్లోకి వెళ్ళొచ్చు. షేప్ ఎడిటర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా పైన పట్టుకొని పక్కన పెట్టేసుకొని మనకు సహజంగా చూడండి ఇక్కడ 3 షేప్స్ అవైలబుల్ ఉన్నాయి. డిఫాల్ట్గా ఫ్లాట్ ఇది మనకు ఓపెన్ అయింది. బట్ ఏంటంటే ఇదిగో చూడండి పైన ఫస్ట్ రౌండ్గా, నెక్స్ట్ వచ్చేసి వి షేప్లో, నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్గా, ఈ విధంగా మనకు 3 షేపుల్లో మనం బీడింగ్ను డెవలప్ చేయడానికి మనకి ఇక్కడ 3 టూల్స్ ఉన్నాయి. సహజంగా ఏంటంటే ఎప్పుడు కూడా బీడింగ్ అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి ఈ హాఫ్ రౌండ్ ఈ టూల్ను సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత యాంగిల్ వచ్చేసి 45 యాంగిల్ ఉంది. ఈ స్లైడర్ బార్ను పెంచడం తగ్గించడం ద్వారా యాంగిల్ అనేది చేంజ్ చేయొచ్చు. బట్ డిఫాల్ట్గా 45 డిగ్రీస్ వస్తుంది. సో 45 డిగ్రీస్ ఓకే, నేను 45 డిగ్రీస్ ఎంటర్ చేస్తున్నాను, అప్లై అంటున్నాను, 45లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనం డిజైన్ ఎంత మ్యాక్సిమం హైట్ అయితే చేశామో ఈ బార్డర్ కూడా మ్యాక్సిమం హైట్ అంతే ఉండాలి. కాబట్టి డిజైన్ 10 mm ఉంది కాబట్టి బార్డర్ కూడా 10 mm ఉండాలి. దీని గురించి నేను ఏం చేస్తున్నాను, స్టార్ట్ హైట్ ఒక 5 mm తీసుకొని ఆ తర్వాత కాన్స్టెంట్ హైట్, ఎందుకంటే మనకు టోటల్ 10 mm కావాలి కాబట్టి అక్కడ 5 mm ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఒక 5 mm ఇచ్చేసిన తర్వాత మనం మెర్జ్ క్లిక్ చేయాలి. మెర్జ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనం బీడింగ్ డెవలప్ కావడానికి ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ క్యాలిక్యులేట్ అయ్యేంత వరకు మనం ఈ యారో బటన్ ఇది క్యాన్సిల్ని కానీ వేరే దేనైనా కానీ క్లోజ్ చేయకూడదు. క్లోజ్ చేసినట్టయితే అది డెవలప్ కాకముందే క్లోజ్ అయిపోతుంది. సో ఏంటంటే బీడింగ్ డెవలప్ అయ్యేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఓకే.
బీడింగ్ డెవలప్ అయిన తర్వాత మనం దీన్ని ఈ డైలర్ బాక్స్ను క్లోజ్ చేసేస్తున్నాము, ఈ టూల్ బాక్స్ను. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు బీడింగ్ అనేది క్లియర్గా ఏర్పడుతుంది. ఇంకా కావాలి అనుకుంటే మనం 3D వ్యూలోకి వెళ్ళి బీడింగ్ను కూడా మనం చూడొచ్చు. ఇంతకుముందు ఇక్కడ ప్లెయిన్గా ఉంది ఏరియా, ఇప్పుడు మనకు వచ్చేసి బీడింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఆ కస్టమర్ రమేష్ అనే కస్టమర్ ఇచ్చిన డబుల్ డోర్లో టాప్ 1 యొక్క హైట్ 800, విడ్త్ 220 ఉన్నట్టయితే అందులో అతను DDR1 సెలెక్ట్ చేసినట్టయితే మనం ఏ విధంగా దాన్ని సెట్ చేశాము అనేది డిజైన్ సెట్టింగ్ అనేది చూసాం కదా. ఈ విధంగా డిజైన్ అంతా సెట్ చేసిన తర్వాత దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. నేను దీనిని ఫైల్ సేవ్ డెస్క్టాప్లో రమేష్ అని చెప్పేసి కొత్త ఫోల్డర్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఇది క్రియేట్ న్యూ ఫోల్డర్ కోసం టూల్ ఇది క్లిక్ చేయగానే న్యూ ఫోల్డర్ వస్తుంది. దీనికి నేను రమేష్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాను. ఈ ఫోల్డర్లో రమేష్ ఓపెన్. ఆ తర్వాత ఇంకొక ఫోల్డర్ పెడుతున్నాను నేను, డబుల్ డోర్ కాబట్టి ఇతనిది DDR, ఇది ఇంకొక ఫోల్డర్. ఆ తర్వాత ఓపెన్. దీనిని నేను టాప్ 1గా సేవ్ చేస్తున్నాను, ఎందుకంటే టాప్ 2 మేబీ లిటిల్ వేరీతో ఉండొచ్చు, కాబట్టి ఇది టాప్ 1 కాబట్టి నేను టాప్ 1 ఈ విధంగా సేవ్ చేస్తున్నాను. హలో వ్యూయర్స్, ఇప్పుడు చూశారు కదా, మనం రమేష్ అనే కస్టమర్ డబుల్ డోర్ తెచ్చినట్టయితే అందులో అతను DDR1 సెలెక్ట్ చేసినట్టయితే మనం అతని యొక్క టాప్ 1 యొక్క మెజర్మెంట్స్ 800 mm హైట్ అండ్ 220 mm విడ్త్ ఉన్నట్టయితే మనం దానిలో ఏ విధంగా డిజైన్ సెట్ చేశాము. థ్యాంక్ యూ వ్యూయర్స్, బాయ్.